శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీకు ఆల్రెడీ ఒకసారి ఈ మాట ప్రభు బయలుపరిచారు. మరలా కూడా నిన్ను ప్రేమించి మరొకసారి ఈ యొక్క వాగ్దానం ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటి వాగ్దానం అని అనుకుంటున్నారా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ అవసరతలు తీరాలి అని నువ్వు దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు. 1000 కళ్ళతో చూస్తున్నానో ఏ అవసరం దేవుడు నాకు తీర్చట్లేదు. ఎలా తీరుతాయి? మన అవసరతలు తీరాలంటే మనకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా. మాకంటూ ఏమీ లేదు, ఇంకా దేవుని దగ్గర నుంచి వస్తుందని ఎలా నమ్మాలి అని అనుకుంటున్నావేమో. నీ దగ్గర ఏమీ లేనందుకే అన్నీ ఉన్న దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు. మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. అంటే ఈ వాగ్దానం నీకు సంబంధించిందే. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీలు రాస్తూ ఈ పత్రిక ఈ మాట చెప్తా ఉన్నారు. ఎంత మంచి మాట చెప్తున్నారంటే, అయినా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడే నీకు ఇచ్చిన మాట అనమాటిది. అప్పులున్నాయి, నా వల్ల కాదు ఇన్ని సమస్యలతో నేను బ్రతకటం. కొన్ని అప్పులు నాకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని అప్పులు నాకు తెలియనివి ఉన్నాయి. కుటుంబంలో నా భర్త నాకు తెలియకుండా ఇంకెన్ని అప్పులు చేసేసాడో, ఇంకెన్ని అప్పులు ఈయన మీద ఉన్నాయో, లేకపోతే నా భార్య ఎన్ని అప్పులు చేసిందో, పిల్లలు ఎన్ని రకాలుగా అప్పులు చేసేసారో, ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే గుండు పగిలిపోతూ ఉంది. నా వల్ల కాదు, ఈ అప్పులన్నీ ఎలా తీరుతాయి, ఇంకా చావే గతేమో, ఏదో రోజు చనిపోక తప్పదు, అదేదో ముందే చనిపోతే బెస్ట్ ఏమో. ఇవన్నీ అప్పుల గురించి ఆలోచన చేసి మనసు పాడు చేసుకున్నావా? నీ మనసు నెమ్మది లేకుండా ఏడుస్తున్నావా? ఎవరెవరో వచ్చి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని, ఏవేవో ఫోన్ కాల్స్ చేసి బాధ పెడుతున్నారని, ఏమీ లేని దాన్ని అయిపోయాను, ఏమీ లేని వాడిని అయిపోయాం. అన్నీ ఉన్నప్పుడు కూడా మాకు అర్థం కాలేదు. మేము ఎప్పుడు కూడా జాగ్రత్తగా బ్రతకడం అనేది మాకు అర్థం కాలేదు. చివరికి అంధకారంలో ఉన్నాం. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ఈ సమయంలో? మాకు నిజంగా సహాయం చేసే స్నేహితులు ఎక్కడున్నారు, ఎవరున్నారు? ఇంకెవరు ఈ లోకంలో లేరు అని నువ్వు డిసైడ్ అయిపోయావు కదా. అయితే నీకు ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు ఒకడు ఉన్నాడు. ఆయన కనపడడు, కానీ నీ అవసరతలన్నీ కూడా తీర్చగలవాడు. ఆయనే మహిమోన్నతుడు. అదే దైవ కృప. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఎవరు లేరని అనుకుంటున్నావు కదా, నీకు ఆయన ఐశ్వర్యంలో నుండి నీ అవసరతలన్నీ తీర్చి నిన్ను గట్టు మీద నిలబెడతాడంతే. నిజంగా నాతోనే మాట్లాడుతున్నట్టుందేంటి? నా అప్పులు తీరుతాయా? మా అవసరతలు తీర్చబడతాయా? ఆగిపోయిన పనులన్నీ ముందుకెళ్ళటానికి కావాల్సిన అవసరం తీరుతుందా అని ఆలోచన చేస్తున్నావు. ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఫీజులు కట్టాలి, లేకపోతే అవి కట్టాలి, ఈ కట్టాలి, నా వల్ల అవ్వట్లేదు,
మా ఆదాయం సరిపోవట్లేదు, బ్రతకటమే సరిగా లేకుండా అయిపోయింది, ఏ రోజు మా జీవితం ఆగిపోతుందో, ఏలాగా ఉంటుందో, మా గమ్యం ఏంటి మాకు అర్థం కావట్లేదని బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? ఏడవద్దు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎందుకు అంతగా గుండె నిండా కన్నీళ్లతో ఉబ్బుకుపోతూ ఉన్నటువంటి చెరువులాగా అయిపోయినట్టుగా అయిపోయింది నీ జీవితం? కానీ నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన నీకు సహాయం చేస్తున్నారు. నీ హృదయం గాయపడిందా? నీ హృదయం ఆవేదనగా ఉందా? పరిశుద్ధాత్మ నీ పక్షంగా ఉన్నాడు. అందుకే ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన మహిమలో ప్రతి అవసరము నీకు తీరుస్తాడైనా. ఎంత మంచి మాట! ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. వ్యాపారం ఎలా నడిపించాలి, ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఈ యొక్క కంపెనీని ఎలా నడిపించాలి, వ్యవస్థను ఎలా నడిపించాలి అని బెంగ బాధతో నీతో దేవుడు మాట్లాడాడు. ఆయన నీ అవసరం తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడండి? ఎలా తీరుస్తాడు? ఎలాగొస్తాడే? మహిమలో తీరుస్తాడు ఆయన. మహిమ అంటే అది ఆశ్చర్యకరంగా మన కన్నులకు కనపడదు. అది ఆ సమయానికి మన ముందుకు ఒక మనుషుడిని పంపటం, ఎవరో ఒకరు సహాయం చేయటం, ఏదో ఒక అద్భుతం. మొన్న ఒక సహోదరు వచ్చింది, అన్నా 7 లక్షల రూపాయలు బ్యాంక్ కట్టాలన్నా, మా పరిస్థితి తారుమారు అయిపోయింది, బ్యాంకు వాళ్ళు ఇల్లు తీసేసుకుంటా అన్నారన్నా, సంవత్సరం టైం ఇచ్చారు, మా వ్యాపారాలు సరిలే కట్టలేకపోయాం, చివరికి ఒక నెల టైం ఇచ్చారు, ఆ నెల అయిపోతుందన్నా, రేపు ఒక్కరోజు మేము చేయాలన్నా, లేకపోతే ఇంకా అయిపోయింది, ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయని ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉంటే ప్రార్థన తైలాభిషేక ఆరాధన రోజు అక్కడ వచ్చింది. అమ్మ ఏడవకురా, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఆయన మహిమలో అవసరం తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? ఎంత కావాలి నీకు అన్నాను. అన్న 7 లక్షలు కావాలంది. సరే, రేపు దేవుడు ఒక న్యాయాధిపతిని, ఒక న్యాయవాదిని నీ పక్షంగా పెడతాడు. నీవు ఏ మనుషులు ఎదుట సిట్టింగ్లోకి వెళ్ళాలో, ఏ మనుషులకు నువ్వు సమాధానం చెప్పాలో, ఆ మనుషుల్లోనే ఒక మనుషుడిని నీ పక్షంగా దేవుడు నిలబెడతాడు. ఆ మనుషుడు నీ అవసరతంతా ఆయన తీరుస్తాడు. వెళ్ళిపో అని చెప్పాను. అన్నది ఎలా జరుగుతుంది నాకు అంటే, అదేరా మహిమలో జరుగుతుంది. ఆమెకు అర్థం కాలేదు. భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. నేను విజయవాడ ప్రార్థనకు వచ్చేసాను. అద్భుతం ఏంటంటే, ఆ ఒక్కరోజు గడిలో, ఆ మధ్యాహ్నం కాల సమయంలో ఒక మనుషుడు, వారి కుటుంబానికి సంబంధించిన ఒక మనుషుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అమ్మ ఏడవకండి, ఎంత కట్టాలి మీ బ్యాంక్కి అంటే, 7 లక్షలు కట్టాలని అంటే, 7 లక్షలు ఇదిగో నేను పట్టుకొచ్చి ఇచ్చాను, నువ్వు బ్యాంక్ కట్టేసాయి, మీరు బాధపడద్దు అన్న, మీకు సంతకం పెడతాం, మీకు ఏదైనా రాసిస్తామంటే నువ్వు సంతకం పెట్టద్దు, ఏమీ ఇవ్వద్దు మాకు, నువ్వు బ్యాంక్ కట్టేసి ఇక ధనం ఇచ్చాను, నీతో మాకు బంధుత్వం కావాలి. ఆ బ్యాంక్ ఇంకా 1/2 అవర్లో కట్టేసే ముందు లాస్ట్ డేట్లో 7 లక్షలు పట్టుకెళ్ళి కట్టి ఆ సంతోషంతో తిరిగి నేను విజయవాడ వచ్చేసాను. విజయవాడ తైలాభిషేక ఆరాధనకు వస్తే భార్య భర్తలు ఇద్దరు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పారు. దైవజనుడు నోటప్పుడు ఇలా పలికేడిన ఆయన మహిమలో అవసరం తీరుతుందంటే అలా తీరుతుంది అనమాట. ఆశ్చర్యం. ఎందుకు ఈ ప్రార్థనా శక్తికి ఇన్ని వేల మంది తండోపుతండలుగా వస్తున్నారంటే, దేవుడు ఒక బలమైన ఆత్మ ద్వారా తన సేవకు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏది మాట్లాడుతుంటే, ఏది ప్రకటిస్తే దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇన్ని లక్షల మంది ప్రజలు ప్రార్థనా శక్తిలో నడిపించబడుతూ ఉన్నారు. మీరు చూడండి ఆ సాక్ష్యాన్ని. గత 7 సంవత్సరాల నుంచి నేను ఎంతగానో బాధపడుతున్నాను. అయితే అన్నయ్యకి దగ్గరికి వస్తే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి నాకు 1 ఇయర్ నుంచి తెలిసింది. 1 ఇయర్ నుంచి కూడా నేను వస్తూనే ఉన్నాను అన్నయ్య ఎక్కడుంటే అక్కడికి. ఎందుకంటే నా బాధలు అటువంటివి కాబట్టి నేను రాగలుగుతున్నాను. విషయం ఏంటంటే, 7 సంవత్సరాల క్రిందట నా అత్తమామలు మమ్మల్ని బయటికి గెంటేసినప్పుడు, మేము బయటకు వచ్చి వ్యాపారం మొదలు పెట్టుకున్నప్పుడు అది కూడా కలిసి రాలేదు. చాలా వ్యాపారాలు చేసి ఉన్నాము. ఆరోగ్యం మిల్క్ చేసాము, కిరాణా చేసాము, పిజ్జా, ఐస్ క్రీమ్ ఇటువంటి చాలా చేస్తున్నా, ఏది నాకు కలిసి రాలేదు. అయితే నేను అన్నయ్య దగ్గరికి వచ్చాను. సమస్తం అప్పుల్లో మునిగిపోయి ఉన్నదాన్ని నేనైతే, నా కుటుంబం అసలు ఉంటామా చచ్చిపోతామా అనేది నాకైతే తెలీదు. నాకు 2 పిల్లలు, పాప బాబు.
అయితే ఆ టైంలో మా అమ్మగారు వాళ్ళు నాకు ఇంటి పేపర్లు ఇచ్చారు మా అన్నయ్యకి తెలియకుండా. అది కరోనా వరకు మేము బాగానే కట్టేసాము ఇంట్రెస్ట్ అయ్యి బ్యాంక్కి. కానీ తర్వాత కట్టలేకపోయాము. బ్యాంక్ వాళ్ళు మా అమ్మగారి ఇంటి సీజ్ చేయడానికి వచ్చారు. తర్వాత 1 year టైం ఇచ్చారు. 1 yearలో కూడా నాకు 7 లక్షలు కట్టాలి దానికి. అదైతే అవ్వలేదు. లాస్ట్ అనమాట ఇంక డేట్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది నాకు లాస్ట్ ఇంక డేటు. ఇంకైతే ఇంక టైం ఇవ్వనన్నారు. నిన్న ఉదయం వెళ్ళి అడిగినాని 3 రోజుల క్రిందటే నేను ఉప్పులగుత్తో అన్నయ్య ఉన్నారని తెలుసుకుని వెళ్ళాను. మాది అమలాపురం అక్కడి దగ్గరే. అన్నయ్య నాకు ఇంకా ఏమీ అవ్వలేదు, రేపటికి లాస్ట్ డేట్ ఏం చేయమంటారు అన్నాను. నీ తరపున ఒక న్యాయవాది నిలబడుతున్నాడు, నువ్వు పేపర్లు ఇచ్చేస్తావు, నువ్వు వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇచ్చేస్తావు అన్నారు. నా తరపున న్యాయంగా మాట్లాడే వాళ్ళు అయితే ఎవరూ లేరు, నాకు సాయం చేసే వాళ్ళు అయితే కూడా ఎవరూ లేరు. 1000 రూపాయలు అడుగుతున్నా సాయం చేయలేని వాళ్ళు ఈరోజు 5-7 లక్షలు నాకు చేస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. అన్నయ్య అయితే నీ పక్కన న్యాయమూర్తి నిలబడుతున్నాడని చెప్పారు, కానీ ఎక్కడో కొంచెం అవనమ్మకంగా ఉన్నాను అవిశ్వాసంతో. అయితే నిన్న 3 గంటల సమయంలో మాకు తెలుసున్న వాళ్ళే కానీ 2 నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా లేదు అని చెప్పారు ఆ డబ్బునైతేని. కానీ 3 గంటల సమయంలో బ్యాంకు క్లోజ్ అయ్యే టయానికి ఇంకొక అరగంట ఉన్న సమయంలో అడిగిన వాళ్ళే నా ఇంటికి వచ్చి, నువ్వే సంతకం చెయ్యక్కర్లేదమ్మా, నీ బంధుత్వం నాకు కావాలి, ఇవిగో ఇవి బ్యాంకుకి తీసుకెళ్ళి కట్టేయండి, ఆ పేపర్లు విడిపించేయండి అని నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు అయితే ఒక్క అరగంటలోనే నేను తీసుకెళ్ళి కట్టడం కూడా జరిగింది. నిజంగా నిన్న డెడ్ లైన్ అనమాట. నా బ్రతుకు ఉంటుందా పోతుందా అనేది అయితే ఎవరికి తెలీదు, నా భర్తకి నా బిడ్డలకి నాకు కానీ ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాను అంటే కేవలం విశాఖన్న దయ వల్లే. ఈ ప్రార్థనా శక్తిలో సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. నాకు 7 సంవత్సరాల నుంచి అవ్వలేంది ఒక్క అరగంటలో మాత్రమే సాధ్యమైంది. ఎవరు నాతో సైన్ చేయించుకోలేదు, సంతకాలు పెట్టించుకోలేదు, డాక్యుమెంట్స్ కావాలని అడగలేదు. నా సైట్ పేపర్లు అమ్మ వాళ్ళు ఇచ్చింది కూడా బ్యాంకులో ఉంది. ఇంకొక 15 రోజుల్లో ఆ పేపర్లు కూడా విడిపిస్తాము అని అన్నారు వాళ్ళే. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, మేము నిన్ను ఆ గట్టెక్కిస్తాను, వ్యాపారంలో మిమ్మల్ని మేము చేర్చుకుంటాము. కేవలం పరిశుద్ధాత్ముడు వచ్చే మాట్లాడాడు. ఎందుకంటే ఆయన 7 లక్షలు ఇచ్చిన తర్వాత, అమ్మ ఇంకా మీకు ఏదైనా అప్పులున్నా కూడా నేను తీరుస్తాను, మీరు భయపడకండి, బెంగ పెట్టుకోకండి. ఆ మనుషులు వాళ్ళకి తెలుసున్న మనుషులే, వారు 1000 రూపాయలు కూడా ఇప్పుడు అప్పే ఉన్న మనుషులు వారు. కానీ ఆ సమయంలో ఒక అర్ధ గంటలో పరిస్థితి మొత్తం దేవుడు మార్చేశాడు. ఏంటంటే మహిమలో తీర్చబడతాయి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. భయపడద్దు. ఇంకా అంతా అయిపోయినాయి, డేట్లు కూడా పెట్టేసాం, వాయిదాలు అయిపోయినాయి, సిగ్గు కదా, ఎన్ని మాటలు అబద్ధాల కింద అయిపోతున్నాయని ఏడుస్తున్నావా? యేసయ్య నీ పక్షంగా ఉన్నారు, అద్భుతం చేయబోతున్నారు. మరలా మీరందరూ బ్రతికి బలమైన సాక్షిగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చి దేవుని సాక్షిగా మీరు ఉంటారని ఆత్మ చెప్తుంది. ఆత్మ ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఆమేన్. మా ఊరు బాపలపాడు మండలం సిరివాడ. నా పేరు రమణ. అయితే మేము ఒకప్పుడు ఉన్న భూమిని పోగొట్టుకుని మేము అప్పుల పాలు అయిపోయి మేము చాలా రిస్కులు పడ్డాం. అయ్యగారు అనేవారు, నువ్వు పోగొట్టుకున్నది తిరిగి పొందుతావు మళ్ళీ అని అన్నారు. వాక్కుల ద్వారాగా చెప్పారు. నిరక్షణ టీవీ రోజు చూస్తుంటాం. అయితే పోగొట్టుకున్నది తిరిగి తెచ్చుకుంటున్నాం అంటున్నారు, తిరిగి పొందుతాం అంటున్నారు. ఇన్ని అప్పులు ఉన్నాయి, నేను మళ్ళీ భూమి కొనుక్కోగలిదినా అని నేను ఆ మనసులో అనుకుని, దేవా నేను కానీ మళ్ళీ నా పోగొట్టుకున్నది నేను కొనుక్కుంటే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి అని అనుకున్న సమయంలోనూ నేను పోగొట్టుకున్న భూమి దానికి రెట్టింపుగా నేను కొనుక్కున్నాక నా బిడ్డకి కొక్కినేలు ఉండి ఒక కొక్కినేలుకి 4 కొక్కినేలు చేశాడు దేవుడు. 1 కోటి రూపాయల ఆస్తి, నా భూమితో సంబంధంగా 1 కోటి రూపాయల ఆస్తి మిషన్లు నా బిడ్డకి ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు. ఎందుకంటే ఎన్ని బాధలు పడి, ఎన్ని ఇబ్బందులు పడి, ఎంతమంది చేత మాటలు పడినా నా బిడ్డకి 1 కోటి రూపాయల మిషన్లు ఇచ్చాడు. ఎకరం పొలం కొనుక్కుంటాక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మాది ఏలూరు ఉమా, నా పేరు తంగెలమూడి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా పిల్లల విషయంలో కానీ, నాకు ఇంటి కట్టుకునే విషయంలో కానీ, అనేక విషయాల్లో కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక మేలు పొందుకుంటూ వస్తున్నాను. అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఇల్లు కట్టాము, కింద స్టేర్ వేసాము. తర్వాత అది కూడా అప్పు చేసి కట్టాము, అప్పులు కూడా తీరిపోయి. తర్వాత అమ్మ వాళ్ళు వేంపాడులో ఉంటారు, వాళ్ళు కూడా ఇలాగే అప్పులు చేసి కట్టుకున్నారు, అది తీరిపోయాయి. తర్వాత ఏలూరులో 5 స్టేర్ మొదలు పెట్టామండి, అది కూడా 2 స్టేర్లు వేసాము, మొత్తం 3 స్టేర్లు బిల్డింగ్ అండి. దానికి కొంచెం అమౌంట్ అప్పు చేసాము బాగా. చిన్నప్పటి నుంచి నాకు అమ్మ బంగారం అది చేయించారండి. ఆ బంగారం చేయిస్తే ఈ అప్పులకి వడ్డీలు బాగా తీసుకొచ్చామండి, వడ్డీలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి ఆ బంగారం అమ్మేద్దామని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చామండి. పోయిన నెలలో వస్తే అన్నయ్య గారు మీరు కోల్పోయిన బంగారాన్ని మళ్ళీ కొనుక్కుంటారు, మీరు ఏం బాధపడకండి అయ్యి అని చెప్పారండి. చెప్తే నేను దేవుడా బంగారం కొనుక్కుంటారంటున్నారు, కానీ నేను ఈ నెలలో అమ్మేస్తానని వచ్చాను, మరి నాకు నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నామండి. ఒకటే ప్రార్థన అండి, బంగారం నాకు రేట్ ఎక్కువ రావాలి తండ్రి, 1,00,000 చిల్లర ఉంది, ఎవరైనా బంగారం కొనుక్కోవాలంటే రేటు తగ్గాలి అనుకుంటారు, నేను అమ్మాలి అని నిర్ణయించుకున్నాను కాబట్టి నాకు బంగారం రేట్ ఎక్కువ పెరగాలి. పోయిన నెలలో ప్రార్థనకు వచ్చానండి. 1,12,000, 11,000, 13,000 ఉన్నదండి. మంగళవారం ప్రార్థనకు వచ్చాను, బుధవారం అమ్మడానికి నిర్ణయించుకొని బ్యాంక్కి వెళ్ళి కనుక్కుంటండి 1,17,000 ఉందండి. మాకు 30 కాసుల వరకు ఉందండి. మొత్తం అమ్మేస్తామేమో అనుకున్నాము, కానీ దేవుడు 15 కాసులే అమ్మేటట్లు చేశారండి. మాకు కొన్ని సగం వరకు అయితే అప్పులు తీరాయి. ఆ బంగారం అమ్మిన వచ్చిన డబ్బులతో మొదటిసారిగా నేను స్పాన్సర్ చేయాలని 10,000 తీసి పక్కన పెట్టానండి. అది ఈరోజు స్పాన్సర్ చేశాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి 3వసారి అండి ఇది స్పాన్సర్ చేయడం. నేను కోల్పోయినన్ని రెట్టింపుగా దేవుడు నాకు ఇస్తారని నమ్మకంతో నేను స్పాన్సర్ చేసి వెళ్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ఎస్ఐ గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా అమ్మగారికి మేము 3 ఆడపిల్లలు అండి, 3 తర్వాత ఒక తమ్ముడు. అక్క వాళ్ళిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. నాకు కూడా ఫస్ట్ పాపే పుట్టింది. నేను సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు ఎస్ఐ గారి ప్రార్థనకు వచ్చి, అయ్యగారండి నాకు బాబు కావాలని అడిగాను. నీకు బాబే పుడతారు అని చెప్పారండి. అదేవిధంగా దేవుడు నాకు బాబునిచ్చారు. ఇంకోటి ఏంటంటే, మా హస్బెండ్కి కిడ్నీ స్టోన్స్ పెయిన్ వచ్చిందండి. అయితే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసి కిడ్నీలో పెద్ద రాయి ఉంది, ఆపరేషన్ పడద్దని చెప్పారు. ఆపరేషన్ ఏమీ లేకుండా స్టోను యూరిన్ ద్వారా పడిపోతే కనుక నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అదేవిధంగా యూరిన్ ద్వారా స్టోన్ పడిపోవడం జరిగిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా
ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23-24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. వందనాలండి. ఇస్సాకయ్య గారికి వందనాలు. అయితే మాది భీమవరం. మా బాబుకు 3 ఏళ్ళ వరకు పిల్లలు లేరు. ఒకసారి అబార్షన్ కూడా అయింది. ఇబ్బందికరంగా అనిపించింది. అయితే నేను ఇక్కడికి ఒకసారి తీసుకొచ్చాను. అలా అన్యులు నమ్మరు. అయినా సరే నేను అయ్యగారి దగ్గర తీసుకొచ్చేటప్పుడు అయ్యగారు అరటిపండు ఇచ్చి నీకు మగపిల్లడు పుడతాడు అని అన్నారు. అది మా మనసులో మాట. మాకు అందరము ఆడపిల్లలమే. మా పిల్లలకు కూడా ఆడపిల్లలు పుట్టారు. అయితే మా ఇంట్లో మా బాబు పుట్టాడు. దేవుడు మాకు మంచి మగబిడ్డని ఇచ్చాడు. అందుకే ఇస్సాకయ్య గారికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23-24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ముందుగా దేవునికి వందనాలండి. నా పేరు అనుష. మాది రాజమండ్రి, ఆంధ్ర. జాబ్ పర్పస్ మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నామండి, లింగంపల్లిలో. ఇక్కడ తైలాభిషేకానికి 1 సంవత్సరం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళమండి. అయితే మాకు వివాహమై 6 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాల క్రితం నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ వచ్చినా అది ట్యూబ్లో వచ్చిందండి. ట్యూబ్లో రావడం వల్ల ఏమన్నారంటే అది తీసేయాలన్నారు. సో అది ట్యూబ్తో సీ-సెక్షన్ ఆపరేషన్ చేసి ట్యూబ్తో పాటు రిమూవ్ చేసేసారు దాన్ని. అయితే అప్పుడే డాక్టర్స్ మాకు చెప్పారు 50-50 ఛాన్సెస్ అమ్మ మీకు ప్రెగ్నెన్సీ, సింగిల్ ట్యూబ్ ఉంది కదా అన్నారు. దాని తర్వాత నాకు థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వడము, పీసీఓడి కూడా ఎఫెక్ట్ అయిందండి. దానివల్ల మేము చాలా బాధపడ్డాము, ప్రెగ్నెన్సీ అనేది మళ్ళీ వస్తుందా రాదా అని. కానీ దేవాదేవుడు మాకు ఎంతగానో విశ్వాసం మాలో బలపరిచారండి. అలాగే ఇక్కడ తైలాభిషేకానికి రావడం మొదలుపెట్టాము. ఒక తైలాభిషేకానికి వచ్చినప్పుడు లైన్ నుంచి వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాను. అయ్యగారు ఏమైందన్నారు, ప్రెగ్నెన్సీ కావాలండి అంటే పొందుకుంటా వెళ్ళి తీసుకుని రా బిడ్డను ఎత్తుకుని రా అన్నారండి. అలాగే దేవాదేవుడు చక్కని కుమార్తెని బహుమానంగా ఇచ్చారండి. అక్టోబర్ నెలలో పుట్టిందండి పాప 2025లో. దేవుడి గొప్ప కార్యం చేశారండి. 8 నెలలు కూడా నేను తైలాభిషేకానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నానండి అయ్యగారి చేత. అయ్యగారు కూడా మమ్మల్ని ఎంతగానో వచ్చిన ప్రతి నెల కూడా బలపరిచారండి. ఆయన కూడా నేను ఏడ్చినప్పుడు నా కన్నీళ్ళు ఇలా తుడిచి ఏం కాదు నీకు బిడ్డను ఎత్తుకొస్తామన్నారండి. అద్భుత రీతిగా బిడ్డను ఎత్తుకొచ్చాను. దేవాదేవునికి చాలా వందనాలండి. అలాగే భారంగా ప్రార్థన చేయించున్న ఇస్సాకయ్య గారికి కూడా నా నిండు వందనాలండి. అలాగే మరొక సాక్ష్యం ఏంటంటే తిను మా పెద్దక్కండి. వారు గృహాన్ని కొరకని చాలా ఎదురు చూస్తున్నారు, గృహం కొనుక్కోవాలని ఆశపడ్డారు. కానీ చాలా చోట్ల ప్రయత్నించారు కానీ అవ్వలేదు. కానీ ఇంకా విఫలమైపోయి ఆగిపోయారండి. ఒక టైంలో ఆగిపోతే మేము ఇక్కడ ప్రార్థన శక్తికి రండి కార్యములు జరుగుతాయి అనగానే ఒక 2 నెలలు వచ్చారండి. 3వ నెలకి అద్భుత రీతిగా వారు మంచి గృహాన్ని కొత్తపేటలో కొనుక్కున్నారండి. దేవుడు మా పట్ల చేసిన కార్యములకి దేవునికి వందనాలండి. ప్రార్థన చేసిన ఇస్సాకయ్య గారికి కూడా వందనాలండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. దేవుని నామానికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం అయ్యగారి దగ్గరికి వచ్చానమాట. నా ఫార్మసీ సెకండ్ ఇయర్లో 10 సబ్జెక్ట్స్ అట్లనే మిగిలిపోయినాయి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎన్నిసార్లు రాసినా సబ్జెక్ట్స్ అసలు వచ్చేవి కావు. ఎగ్జామ్స్ అనేసరికి ఏదో ఒక అడ్డంకం వచ్చేసి
నేను ఎగ్జామ్స్ రాయకుండా ఉండేదాన్ని అనమాట. 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మొత్తం బీ ఫార్మసీవి ఎంఫార్మసీ సర్టిఫికేట్స్ మొత్తం కాలేజ్లోనే ఉండిపోయినాయి. కెరియర్ అంతా లాస్ అవుతుందని అనుకున్నా. అప్పుడే ప్రార్థనా శక్తికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నా. ఇట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి అయ్యగారు, నా సర్టిఫికేట్స్ అక్కడనే ఉండిపోయాయి అంటే, ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావమ్మా అని నాకు తైలం పెట్టి ప్రార్థన చేశారు. వెంటనే నేను ఎగ్జామ్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉండే, ఎగ్జామ్స్ రాసేసరికి 10 సబ్జెక్ట్స్ నేను ఒకటేసారి క్వాలిఫై అయిపోయాను. 10 సబ్జెక్టులో ఒకటేసారి పాస్ అయిపోయాను అనమాట. అందుబట్టి ఇసాకయ్య గారికి వందనాలు. అలాగే నాకు మ్యారేజ్ అయినాక 2 మంత్స్కే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని సంతోషించేలోపే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే హార్ట్ బీట్ లేదన్నారు. హార్ట్ బీట్ లేదు అని ఒక 2 మంత్స్ చూద్దాము, మళ్ళీ వస్తుందేమో హార్ట్ బీట్, కొందరికి లేట్ వస్తుంది అని చెప్పారు. సరే అని 2nd మంత్ అట్లనే వెయిట్ చేసినాము, అయినా హార్ట్ బీట్ రాలేదు. 3rd మంత్లో కూడా వెయిట్ చేసాము, అయినా హార్ట్ బీట్ రాలేదు. అయితే డాక్టర్ ఏమన్నది అని అంటే, ఇంకా హార్ట్ బీట్ వస్తలేదు కదమ్మా, ఈ పాటికే రావాల్సింది, 7 వీక్స్లోనే అసలు హార్ట్ బీట్ రావాలి, 3 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది, నీకు ఇంకా హార్ట్ బీట్ రాలేదు అంటే ఖచ్చితంగా అబార్షన్ చేయాలి అని అన్నారు. ఏంటి దేవుడా మీరే ఇచ్చారు, మరి ఇట్లా ఎందుకు అని అనుకున్నాము. సరే అని అబార్షన్ అయితే అయిపోయింది, అది ఫస్ట్ ప్రెగ్నెన్సీది. తర్వాత మళ్ళీ ప్రార్థన శక్తికి వచ్చి అయ్యగారికి చెప్పాను అనమాట, ఇట్లా 3 మంత్స్ ఉన్నప్పుడు అబార్షన్ అయిపోయింది అని అంటే, ఈసారి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉంటుంది అని చెప్పారు. తైలం ఇచ్చి నాకు అరటిపండు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2 మంత్స్కి నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే వచ్చేసి ప్రేయర్ చేయించుకొని వెళ్ళేదాన్ని. అంటే ఫస్ట్ది హార్ట్ బీట్ రాలేదు కదా, మళ్ళీ సెకండ్ది ఏమవుతుందో అని చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఇసాకయ్య గారు ఖచ్చితంగా నువ్వు బాబుని ఎత్తుకొని వస్తావని నాకు ప్రేయర్ చేశారు. అదేవిధంగా November 24కి నాకు మళ్ళీ డెలివరీ అయింది, ఈ బాబు పుట్టాడు. ఇది నా చిన్న సాక్ష్యము. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల.